అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వివాహ వేడుకల్లో కన్యాదానం ఒక తంతు. అసలు పెళ్ళి కొడుకు చిన్నవాడు కదా, మరి మామగారు పెద్దాయన. ఎందుకు అల్లుడు కాళ్ళు కడగాలి మామగారు? కాళ్ళు కడగడం అన్నది ఒక సాంప్రదాయం. ఒకసారి వినండి, చెబుతాము. ముందుగా కళ్యాణ మండపంలో వరుడిని పడమట ముఖంగా కూర్చోబెడతారు. కన్యాదాత తూర్పు ముఖంగా కూర్చుంటారు. వరుడిని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజించి సత్కరిస్తారు మామగారు. మొదట కుడికాలుని, తర్వాత ఎడమకాలుని కడుగుతారు మామగారు. కుడికాలును మహేంద్రుని హంసగాను, ఎడమకాలుని దేవేంద్రుని హంసగాను భావిస్తారు. మీ పాదాలను కడిగిన ఈ జలము నా శత్రువులను కాల్చివేస్తుంది అని చెప్పినట్లు మంత్రాన్ని పురోహితులు చదువుతారు, మామగారితో చెప్పిస్తారు. తర్వాత ఆ కడిగిన నీళ్లను ఆయన మీద, ఆయన భార్య మీద, పిల్ల మీద కూడా జల్లుకుంటారు. కన్యాదాత ఆర్ఘ్యం ఇచ్చి అల్లుడికి ఆచమనం చేయించిన తరువాత మధుపర్కం ఇస్తారు. కన్యాదాత పెద్ద, వరుడు చిన్న అయినా కాళ్ళు కడిగే ప్రక్రియ ఉందంటే దానికి సాంప్రదాయబద్ధమైన అర్థం ఉండి తీరాలి. కన్యాదాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తగ్గకుండా ఉండేలాగా ఒక మంత్రం చెప్తారు పురోహితులు. నాలోని తేజస్సు, శక్తి, కీర్తి, బలము సుస్థిరంగా ఉండుగాక అని అర్థం వచ్చేలాగా మంత్రం చెప్తారు. చిన్నవాడైన వరుడు తనలో కాంతి తగ్గిపోకుండా ఒక మంత్రం చెప్పిస్తారు పురోహితులు. వరుడు ఆచమనం చేస్తూ, ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని, పాడి పంటలను ఇచ్చి అందరూ ఇష్టపడే వాడిని చేసి రక్షించండి అని అర్థం దాని. వధూవరులను లక్ష్మీనారాయణలుగా భావిస్తారు